DevOps important questions, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసి నేను ఈ క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేశాను. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఓకేనా. యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ అజైల్ డెవలప్మెంట్ మోడల్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది మనకి 10 మార్క్స్. ఈ అజైల్ మోడల్ అనేది మనకి 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ స్క్రమ్ అండ్ కన్బన్ బాటిల్ నెక్ ఇన్ డీటెయిల్. మనకి ఇందులో స్క్రమ్ కానీ కన్బన్ కానీ బాటిల్ నెక్స్ కానీ ఏవైనా 2 or 3 ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఒకటే క్వశ్చన్లో. అది కూడా 10 మార్క్స్కి అడుగుతారు. సో మీరు అన్నీ ప్రిపేర్ అవ్వడమే బెటర్. ఏదైనా ఒకటే అడుగుతారు అనుకోవడం తప్పు. ఏదైనా 3 అడుగుతారు 3 మార్క్స్కి, ఓకేనా. ఒకటి అడుగుతాడంటే అది 3 మార్క్స్కి మాత్రమే అడుగుతాడు, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ రిలీజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డెవాప్స్ లైఫ్ సైకిల్ ఫర్ బిజినెస్ అజైలిటీ. అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ మోనోలిథిక్ సినారియో అండ్ మైక్రో సర్వీసెస్, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్స్ అడగచ్చు, లేకపోతే ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, ఓకేనా. నెక్స్ట్ డిస్క్రైబ్ డెవాప్స్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ రెసిలెన్స్. ఈ 3 వాటిని డిస్క్రైబ్ చేయమనొచ్చు. అది కూడా 10 మార్క్స్కి ఇచ్చి అడగచ్చు. డెవాప్స్ అనేది చాలా ఈజీ పాస్ అవ్వడం అయితే. సో మీరు ఈజీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారో లేకపోతే 3 యూనిట్స్ క్వశ్చన్స్ చదువుతారో 3 యూనిట్స్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి చదువుతారో అది మీ ఇష్టం, కానీ చాలా ఈజీగా పాస్ కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ SCM? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. SCM అంటే ఏంటి? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గురించి పక్క ఒక క్వశ్చన్ వస్తుంది. సో దీని గురించి రోల్స్ కానీ హిస్టరీ కానీ దీనికి సంబంధించింది ఏ టాపిక్ ఉన్నా అది చదవండి, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ హిస్టరీ ఆఫ్ SCM అండ్ రోల్స్ ఆఫ్ SCM అని ఇక్కడ అడిగాడు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ గిట్ సర్వర్స్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ డాకర్ ఇంప్లిమెంటేషన్స్. SCM ప్లేస్లో మీకు ఏం రాకపోయినా గిట్ సర్వర్కి సంబంధించింది కూడా ఈ ప్లేస్లో మనం రాయొచ్చు, ఓకేనా. మీకు ఏదైనా రాకపోతే దాన్ని లీవ్ చేయకండి. అక్కడ ఆ పేపర్ అనేది లీవ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు మార్క్స్ కూడా మీకు ఏం వేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఏదో ఒకటి అక్కడ ఫిల్ చేయండి. ఎందుకంటే కొంతమంది చదువుతారు, కొంతమంది చదవకుండానే మనకు కరెక్షన్ చేసి వెళ్ళిపోతారు. ఆ వర్డ్స్ కొన్ని వర్డ్స్ మనకి ఆ సబ్జెక్ట్లో ఉన్నాయి వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ డిస్కస్ అబౌట్ హోస్టెడ్ గిట్ సర్వర్ అండ్ పుల్ రిక్వెస్టెడ్ మోడల్. 4th చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ జెంకిన్స్ బిల్డ్ సర్వర్ అండ్ జెంకిన్స్ ప్లగిన్స్. అండ్ నెక్స్ట్ డిస్కస్ అబౌట్ కొలెక్టింగ్ క్వాలిటీ మెజర్స్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ట్రిగర్స్. ఎక్స్ప్లెయిన్ జాబ్ చైనింగ్ అండ్ బిల్ట్ పైప్ లైనింగ్స్, ఓకేనా. యూనిట్ 5లో మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్. అంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ ది సిస్టంలో మనకి ఇవన్నీ వస్తాయి. సాల్ట్ స్టాక్, డాకర్, డెవలప్మెంట్ సిస్టమ్స్, పప్పెట్, మాస్టర్ ఏజెంట్, విజువలైజేషన్, స్టాక్, చెఫ్, కోడ్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ వస్తాయి. సో ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకి. ఇది యూనిట్ 5లో అయితే మనం ఇదంతా ప్రిపేర్ కావాలి. ఇందులో నుంచి ఏది అడుగుతారు ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది తెలియదు. సో ఇదంతా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆటోమేషన్ ఆఫ్ టెక్స్టింగ్, pros and cons. Next one explain about text driven development.